హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్స్. ఈరోజు మన ఛానల్లో మసాలా మ్యాగీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఈ మ్యాగీ రెసిపీ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను నా స్టైల్లో మసాలా మ్యాగీని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో అది మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి ఇప్పుడు మనం వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక మ్యాగీ కేక్ని తీసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మ్యాగీ కేక్ని తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్రేక్ చేసేసుకుని ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకుని 3 నిమిషాల వరకు ఈ మ్యాగీని మనం బాయిల్ చేసుకోవాలి. 3 నిమిషాల్లో మనకి మ్యాగీ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. చూసారు కదా, ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిపైన ఒక లిడ్ పెట్టేసుకుని 10 నిమిషాల వరకు కదపకుండా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ లేకపోయినట్లయితే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. బటర్ యాడ్ చేసుకుంటే మసాలా మ్యాగీ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఇలా బటర్ యాడ్ చేసిన తర్వాత బటర్ని కంప్లీట్గా మెల్ట్ అవనివ్వాలి. బటర్ ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న సైజు క్యారెట్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక బంగాళదుంపను కూడా తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా కావాలంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు వీటిని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి కొంచెం కుక్ అయ్యాయి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, అలాగే మనకి మ్యాగీ ప్యాకెట్తో పాటు ఇంక్లూడ్ అయ్యి వచ్చే టేస్ట్ మేకర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మనం కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ టొమాటో కెచప్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ సాసెస్ అన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మ్యాగీకి సాసెస్ వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ సాసెస్ని అయితే స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఇలా ఈ సాసెస్ అన్ని వేసిన తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే మనకి ఈ మ్యాగీ రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుంది. మంచి అమేజింగ్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి షుగర్ వేయడం కూడా అస్సలు స్కిప్ చేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా షుగర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 2 నిమిషాల వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మ్యాగీని దానిలో ఉన్న వాటర్తో పాటుగా మనం యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మనకి మ్యాగీ అనేది బ్రేక్ అవ్వకుండా ఉండేటట్టుగా జాగ్రత్తగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మసాలా మ్యాగీ మనకి రెడీ అయిపోయింది. నా స్టైల్లో నేను మసాలా మ్యాగీని అయితే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ఇలా నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు కూడా నాతో ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ ఏమైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.